రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ముగించాలని కృతనిశ్చయంతో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ మేరకు రష్యా అధ్యక్షుడు పుతిన్తో మంగళవారం చర్చలు జరపనున్నారు. వీరిద్దరి మధ్య ఏ అంశాలు చర్చకు రానున్నాయి? కాల్పుల విరమణకు పుతిన్ జెలెన్స్కీ చేసే డిమాండ్లు ఏంటి? 3 ఏళ్లుగా సాగుతున్న యుద్ధం ముగుస్తుందా అనే అంశాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 3 ఏళ్లుగా రష్యా ఉక్రెయిన్ మధ్య సాగుతున్న యుద్ధాన్ని ముగించాలని కృతనిశ్చయంతో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ దిశగా వేగవంతంగా అడుగులు వేస్తున్నారు. రష్యాతో శాంతి చర్చలకు, కాల్పుల విరమణకు ఇప్పటికే ఉక్రెయిన్పై ఒత్తిడి తెచ్చి ఒప్పించిన ట్రంప్ మంగళవారం రష్యా అధ్యక్షుడు పుతిన్తో మాట్లాడనున్నారు. పుతిన్తో జరిగే సంప్రదింపుల్లో యుద్ధం ముగింపు దిశగా అడుగులు పడతాయని భావిస్తున్నారు. పుతిన్, ట్రంప్ మధ్య చర్చలు జరగనున్నాయని అటు ట్రంప్, ఇటు రష్యా అధ్యక్ష కార్యాలయం, క్రెమ్లిన్ ధృవీకరించాయి. ఈ వారాంతంలో ఎంతో కృషి జరిగిందన్న ట్రంప్ యుద్ధాన్ని తాము ఆపగలమో లేదో చూడాలన్నారు. ట్రంప్, పుతిన్ మధ్య జరగనున్న చర్చల అంశాన్ని ధృవీకరించిన రష్యా అధ్యక్ష కార్యాలయం, క్రెమ్లిన్ అందుకు సంబంధించిన వివరాలను మాత్రం పంచుకోలేదు. ట్రంప్ అధికారంలోకి రాగానే ఉక్రెయిన్ పట్ల మారిన అమెరికా వైఖరిపై ఇప్పటికే ఐరోపాలోని అమెరికా మిత్రదేశాలు తీవ్ర ఆందోళనగా ఉన్నాయి. ముఖ్యంగా ఓవల్ ఆఫీసులో జెలెన్స్కీ, ట్రంప్ మధ్య జరిగిన మాటల యుద్ధం, తదనంతర పరిణామాలు ఐరోపా దేశాలను కలవరానికి గురిచేశాయి. 3 ఏళ్ల యుద్ధంలో ఉక్రెయిన్ను పూర్తిగా ఆక్రమించుకోవడం కుదరకపోయినా ఆ దేశంలో 20% భూభాగం రష్యా అధీనంలో ఉంది. రష్యా ఆక్రమించిన భూభాగాన్ని ఉక్రెయిన్ వదులుకోవాల్సి ఉంటుందని ఇప్పటికే ట్రంప్ సంకేతాలిచ్చారు. ఉక్రెయిన్ భూభాగం, పవర్ ప్లాంట్లు ట్రంప్, పుతిన్ మధ్య చర్చల్లో ప్రస్తావనకు రానున్నాయి. ట్రంప్ పంపిన దౌత్యవేత్త స్టీవ్ విట్కాఫ్ గతవారమే మాస్కోను సందర్శించి రష్యాతో చర్చలు జరిపారు. ఉక్రెయిన్ తూర్పున దొనెట్స్క్, లుహాన్స్క్, ఆగ్నేయంలోని ఖెర్సన్, జాపోర్జియా ప్రాంతాల్లో చాలా భాగాన్ని రష్యా ఆక్రమించింది. కానీ ఈ 4గింటిలో దేనిని కూడా పూర్తిగా ఆధీనంలోకి తెచ్చుకోలేకపోయింది. శాంతి చర్చలు జరగాలంటే ఈ 4 ప్రాంతాల నుంచి ఉక్రెయిన్ తమ సైన్యాన్ని పూర్తిగా ఉపసంహరించుకోవాలని పుతిన్ డిమాండ్ చేస్తున్నారు. 2014లోనే ఉక్రెయిన్లోని క్రిమియాను రష్యా ఆక్రమించుకుంది. ఐరోపాలోనే అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రం జాపోర్జియా, న్యూక్లియర్ ప్లాంట్ సహా జపోర్జియాలో చాలా భాగాన్ని రష్యా ఆక్రమించుకుంది. రష్యా, ఉక్రెయిన్ మధ్య కాల్పులు అణు విద్యుత్ కేంద్రానికి కూడా తాకడంతో అంతర్జాతీయ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ట్రంప్, పుతిన్ మధ్య ఏ అంశాలు చర్చకు వస్తాయి? పుతిన్, జెలెన్స్కీ డిమాండ్లు ఏమిటి? ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ సాధ్యమవుతుందా అనే అంశాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.